హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎల్ఈ ఎర్రర్ కోడ్ వస్తుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇది ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఓల్డ్ మోడల్లో మాత్రమే హాల్ సెన్సార్ అనేవి వస్తాయి. న్యూ మోడల్స్లో పీసీబీలోనే ఇన్బిల్డ్లోనే ఉంటాయి. ఇలా బ్యాక్ కవరు ప్లస్ టాప్ రెండు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రింగ్ స్పానర్తో ఈ నట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేటప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే చాలా ఈజీగా ఓపెన్ చేయగలుగుతారు. ఒకరే అంటే కష్టం. మా దగ్గర ఒక అబ్బాయి వీడియో తీస్తున్నాడు, నేను ఇంకా ఒక్కడనే మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇద్దరుంటే చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోగలుగుతారు ఓపెన్ చేసి రిపేర్ అనేది. ఆల్రెడీ నేను ఒకసారి తీసాను కాబట్టి చాలా సింపుల్గా వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు వచ్చి చెక్ చేసుకున్నాను, అందుకని చెప్పి ఒకసారి ఓపెన్ చేశాను కాబట్టి చాలా ఈజీగా వచ్చింది. లేదంటే సామాన్యంగా రాదు, చాలా హార్డ్గా మనం ట్రై చేయాల్సి వస్తుంది. ఇది మ్యాగ్నెట్ కాయిల్ అంటారు. మ్యాగ్నెట్ టోటల్గా ఉండేది, దాంట్లో చుట్టూగా ఉండేది. ఇది డైరెక్ట్ డ్రైవ్ మోటార్. దీనికి 6 నట్లు వస్తాయి. ఈ 6 అనేది తీసేసి హాల్ సెన్సార్ మీకు నేను చూపిస్తాను. ఈ 6 బోల్ట్లు రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు, అభిమానిస్తున్నారు, థ్యాంక్ యూ. బట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీలాగే కావాల్సిన ఉంటే చాలా రీచ్ వస్తుంది, అందరూ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా 6 స్క్రూస్ మనం తీసేశాక మీకు సెన్సార్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఏ సెన్సార్ మనం రీప్లేస్ చేస్తున్నాం, ఇది హాల్ సెన్సార్ అంటారు. ఈ సెన్సార్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటుంది. మనం దీన్ని స్క్రూ డ్రైవర్తో తీస్తే చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ నేను ట్రై చేశాను, అది రావట్లేదని చెప్పి స్క్రూ డ్రైవర్తో జస్ట్ ఇలా క్లిప్ లాగా ఉంటుంది, ఫ్లాట్ వేసి మనం ఇలా అన్నామంటే అది పైకి వచ్చేస్తుంది చాలా ఈజీగా. కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అక్కడ ఆ జాగ్ రిమూవ్ చేసి పాతది తీసేసి కొత్త జాగ్ పెట్టేసి సేమ్ ఆ డైరెక్ట్ డ్రైవ్ మోటార్లో ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇందాక రిమూవ్ చేసినట్టుగా 6 స్క్రూలు మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది 10 mm టీ-బిట్, ఆ సైజ్ కూడా నట్టువి 10 mm. ప్రాబ్లం ముందు ఏముంది అనేది మీకు చూపించుంటే ఇంకా బాగుండు. బట్ అది నేను వీడియో తీయడం మర్చిపోయాను, బట్ తీయలేదు. ఎల్ఈ అనే ఎర్రర్ కోడ్ వస్తే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్ ఎల్జీ వాషింగ్ మిషన్లో
మీకు ఏమైనా ఎర్రర్ కోడ్ వస్తే వాషింగ్ మిషన్లో ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీకు నేను ఆ ఎర్రర్ కోడ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని నేను వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మాది కడప డిస్టిక్ రైల్వే కోడ్. మనం ఫిక్స్ చేసేటప్పుడు ఈ నట్ లాస్ట్లో చాలా గట్టిగా టైట్గా ఫిక్స్ చేయాలి, లేదంటే లూజ్ అయ్యి చాలా డ్యామేజ్ అవుతుంది. చాలా గట్టిగా ఫిక్స్ చేసుకోవడం చాలా మంచిది. నా వాషింగ్ మిషన్ వీడియోస్ ఎక్కువ రీచ్ రావట్లేదు అని నేను ఎక్కువగా వాషింగ్ మిషన్ వీడియోస్ తీయలేదు. ఓన్లీ ఏసీ వీడియోస్ పెడితే మాత్రమే బాగా రీచ్ వస్తున్నాయని చెప్పి టోటల్గా ఏసీ మాత్రమే ఎక్కువ పోస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే డ్రమ్ స్పీడ్గా తిరుగుతుంది. కస్టమర్ కింద స్పిన్ పెట్టాక కూడా అసలు తిరగడం అనేది అసలు కండిషన్లోనే లేదు. ఇక్కడ డిస్ప్లేలో ఎల్ఈ అని ఎర్రర్ వస్తుంది. మీ ఇంట్లో కూడా సేమ్ ఇలాంటి వాషింగ్ మిషన్ ఉంటే ఈ సెన్సార్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కాకపోతే ఈ సెన్సార్ ప్రాబ్లం అనేది చాలా రేర్గానే వస్తుంది, తొందరగానే రాదు. అబోవ్ 5 ఇయర్స్ అబోవ్ 6 ఇయర్స్ అబోవ్ అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఇలాంటి సెన్సార్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈలోపు అయితే ఎట్టి పరిస్థితిలో రాదు. వచ్చే ఛాన్సెస్ ఒక 10 to 15% మాత్రమే. 6 ఇయర్స్ అబోవ్ అయితేనే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక ఇది అయిపోయిన వెంటనే బ్యాక్ కవర్ మనం ఫిక్స్ చేసేసుకొని 4 స్క్రూలు వస్తాయి బ్యాక్ కవర్కి. ఈ 4 స్క్రూస్ మనం ఫిక్స్ చేసేసుకొని టాప్ కూడా మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిక్స్ చేసాం కదా, దీన్ని మనం రిమూవ్ చేసి దీంట్లో ఉండే సెన్సారే మనం ఫిక్స్ చేసాము. మీకు తెలియాలి అని చెప్పి ఒకసారి క్లియర్గా చూపిద్దామని నేను చూపిస్తున్నాను. దీనికి బెల్ట్ ఉండదు. శాంసంగ్ వాషింగ్ మిషన్స్కి ఇలాగ బెల్ట్ ఉంటాయి. ఎల్జీ వాషింగ్ మిషన్లకి డైరెక్ట్ డ్రైవ్ అంటారు. బెల్ట్ వితౌట్ బెల్ట్ నడుస్తాయి. కస్టమర్ని బట్టలు తీసుకొచ్చి వేయమని చెప్పాము. కస్టమర్ బట్టలు వేస్తున్నారు. బట్టలు వేసి వర్కింగ్ ఎలా ఉంది అని చెప్పి కస్టమర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి వెళ్తున్నాను. ఫస్ట్ నేను క్విక్ వాష్ పెట్టాము. కస్టమర్ వచ్చేలోపు కస్టమర్ ఏమన్నారంటే, మేము క్విక్ వాష్ యూస్ చేయడం తక్కువగానే ఉంటుంది, మేము కొద్దిగా ఎక్కువ టైం మేము యూస్ చేస్తాము బట్టలకి అని చెప్పారు. ఓకే మేడం, మీకు నచ్చినట్లుగానే మీరు పెట్టండి అని చెప్పి నేను చూపించాను. కస్టమర్ ఇప్పుడు లిక్విడ్ వేసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. నేను క్విక్ 30 యూస్ చేశాను చెకింగ్ కోసం మాత్రమే. ఓన్లీ చెకింగ్ పర్పస్కి నేను ఎప్పుడైనా క్విక్ వాష్లో చెక్ చేస్తాను వాటర్ వస్తుందా లేదా అని అన్నీ. కస్టమర్ బ్లాంకెట్స్ అనే దాంట్లో
యూజ్ చేసుకుంటున్నారు. బ్లాంకెట్స్ అనే దాంట్లో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కస్టమర్ బ్లాంకెట్స్ అని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే వాటర్ వస్తున్నాయి. మిషన్ కండిషన్లోకి వచ్చేసింది. ఇంకా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. క్లియర్గా వాష్ అవ్వడం స్టార్ట్ అయింది. కస్టమర్కి ఇలా తిరిగేటప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది, ఎల్ఈ ఎర్రర్ అని. కస్టమర్ హౌస్లోనే ఒక 20 minutes వెయిట్ చేసి చెక్ చేసి చూపించి వెళ్ళాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏసీ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, వాషింగ్ మిషన్ కావాలా కింద కామెంట్ తప్పకుండా చేయండి. మీకు ఏమైనా ఇంట్లో ఎర్రర్ కోడ్ వస్తే కింద కామెంట్ చేశారంటే అలాంటి వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.